చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రత్యేకించి ఆయన పాటల ఎన్నికలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు తోడు నీడ ప్రతి ఒక్క పాటలు కూడా ఆ పదం మనకి ప్రతి చోట ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. అంటూ ఒక చక్కటి గీతాన్ని మనకు వినిపిస్తున్నారు. ఆరుద్ర గారి రచనలో ఆరు గోవర్ధన్ గారి సంగీతంలో ఈ పాట మనకు వినిపిస్తున్న వారు ప్రసన్న లక్ష్మి గారు. మరి వారి పేరుకి మీకు స్వాగతిస్తున్నాను. ముందుగా చార్య గారు ఏదో చెప్పాలనుకుంటున్నాను. తోడు నీడ, ప్రతి జీవికి ప్రతిపక్షాలకు కూడా ఒక తోడు అవసరం. జీవితంలో ప్రతి తోడు లేనిదే మనుషులు. మరి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, మరి ఈ విధంగా మరి పశుపక్షాలకు కూడా తోడు ఉంటుంది. ఆ తోడుతో పాటు నీడ కూడా వస్తుంది. మనం మన వెనకాలే బుజ్జించులు మన వెనకాలే వస్తుంటారట. ఎప్పుడు ఎవరు తెలియదు, మన వీపిని ఆడుకుంటుంట. అది కాదు, లేదా తోడు ఏంటంటే తోడు నీడ పాట, ప్రతి పాటలు కూడా ఘంటసాల సుసాల పాట తోడు నీడ రెండు కానీ అది కానీ ఇది కానీ ప్రతి పాట కూడా ఉంటుందని మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. Thank you.
అలాగే నాగేశ్వరరావు సుస్వాగతం వారు వచ్చారు. అట్లాగే మల్లాది మ్యూజిక్ ఆకర్షణ అధ్యక్షులు మల్లాది మూర్తి గారు కూడా వచ్చేశారు, సంతోషం. అలాగే కోటేశ్వరరావు గారు స్నేహ ఆర్ట్స్ అకాడమీ వచ్చారు, మా సంతోషం. అలాగే వచ్చే అందరూ కూడా మననం చేసుకుంటూ వెంటనే నమస్కారం చేసుకుంటూ తదుపరి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఆ సంస్థలో ఎన్నో కార్యక్రమాలు చేశాను. నాకు అవకాశం ఇచ్చిన ఆ మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ తదుపరి పాట. ఇప్పుడు సారేర్ గారు తోడు నీడ గురించి చెప్పారు. సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి తోడు ఉండాలని చెప్తూ ఉంటారు. అయితే అన్ని తోడు కంటే భార్యాభర్తల అనుబంధం అనేది చాలా గొప్పదని మనందరికీ తెలిసిందే. మహానుభావులు కూడా చెప్తూ ఉంటారు. బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళై ఆడపిల్లలు అయితే అత్తవారింటికి వెళ్తారు, మగపిల్లలు అయితే ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భార్య అనేది మాత్రం ఎప్పటికీ కట్టె కాలే వరకు తోడుండేది భార్య మాత్రమే. మరి అలాంటి భార్య గురించి మన మహాకవి బీటూరి గారు ఎంత గొప్పగా రాశారంటే, దేవత చిత్రం నుంచి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ మరి పాట వినిపిస్తున్నారు వెంకట్రావు గారు. వారిని వేదికకు స్వాగతిస్తున్నాను. ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లు కొడితే సుబ్రహ్మణ్యం గారు పడతారు, ఏం రాజా పట్టు పడతారు, పాడని పాట లేదు, పాడని చోటు లేదు. మరి వీరికి మీరు ఏం చేస్తారో సమాధానం చెప్పండి.
జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మనం ఎంతో ధైర్యంగా ఉంటాం, అలాంటిది ఆ జగన్మాత ఆ తల్లి తోడు ఉంటే ఇంకెంత ధైర్యంగా ఉంటుందో కదండి. నర్తనశాల ఈ చిత్రంలో ద్రౌపది పైన అంటే సావిత్రి గారి పైన చిత్రీకరించిన పాట ఇది. రాజ్యం కోల్పోయి భర్తలు తను పరాయి రాజ్యంలో బానిసలుగా బతుకుతున్నప్పుడు ఆ స్త్రీ మనోవేదన, ఒక రాజ్యానికి రాణిగా ఉంటూ ఆవిడ పడే వేదన ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. మరి సావిత్రమ్మ గారి గురించి తెలిసింది, ఒక కన్ను సైగతోటి ఎంతటి ఎక్స్ప్రెషన్ అయినా ఆవిడ పండించగలరు. అమ్మవారి ముందు నిలబడి జనని శివకామిని జయ శుభకారిణి అంటూ నీతని ఉన్న తొలగు భయాలు అంటూ అన్నిటికీ మాకు నీవే రక్ష అంటూ పాడినటువంటి పాట. ఈ సీన్లో సావిత్రమ్మ గారు ఆ విగ్రహాన్ని షూటింగ్ అయిపోయిన తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పేసి నిర్మాతను అడిగి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠింపజేసుకుని నిత్యం పూజలు చేసేవారట. మరి జనని శివకామిని అంటూ ఈ పాట మనకి వినిపిస్తున్నారు. 2006 బెస్ట్ సింగర్ అవార్డు గ్రహీత శ్రీమతి విజయలక్ష్మి గారు. స్వాగతం సుస్వాగతం.
శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. మరి పాట ఏమిటంటే, నా హృదయంలో నిగురించే చెవి, కళల్లోనే కవ్వించే సఖి అంటూ ఒక ప్రేమికుడు పాడుకునే పాటని హరిచరణ్ గారు మనకు వినిపిస్తున్నారు. వారికి ఒక్కసారి చెప్పడంతో స్వాగతిద్దాం. స్వాగతం. మరి ఈ పాట రచన ఆత్రేయ గారైతే, సంగీతం విశ్వనాథన్ గారు, రామమూర్తి గారు. తోడు నీడ మనిషికి జీవితంలో ఎంత అవసరమో ఈ పాటలో చూడండి. ఒక మనిషికి తోడు అంటే సరైన దారిలో పెట్టే తోడు లేకపోతే తొందరగా మారిపోతాం అంటూ హెచ్చరిస్తున్న పాట. ఈ పాటని ప్రసన్న లక్ష్మి గారు మనం వినిపిస్తున్నారు. వారు స్వాగతం. Thank you.
కేవి మహాదేవన్ గారు సమకూర్చారు. సిగలోకి బిరుడించి అనే గీతాన్ని నాయకరావు గారి పైన, సావిత్రి గారి పైన అభిప్రతిష్టువంటి గీతం ఇది. ఈ పాటని వెంకట్రావు గారు వినిపిస్తున్నారు. వారికి స్వాగతం. సిగలోకి విరులించి చెలినొసగా తిలకమే సిగపు వాడకనే చెలి బ్రతుకు వారెనయ్యా. సిగలోకి విరులించి చెలినొసగా తిలకమే సిగపు వాడకనే చెలి బ్రతుకు వారెనయ్యా. మధువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా, మనసు మూసి మమతలు లోసి మనుగడ మసిగేస్తావా. మధువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా, మనసు మూసి మమతలు లోసి మనుగడ మసిగేస్తావా. తను మూసిని శల్యంపైన ఆశల నగిపోయేనా, 20లో 60 వయసు ఎవరికైనా వచ్చేనా, ఎవరికైనా వచ్చేనా. సిగలోకి విరులించి చెలినొసట తిలకమే సిగపు వాడకనే చెలి బ్రతుకు వారెనయ్యా.
క్రెడిట్ గోస్ టు చార్జీ గారు. సెలక్షన్కి ముందర ఫాస్ట్ అండ్ స్పాట్లోనే హిట్ అవుతాయి అనటంలో చాలా రాంగ్. అది భావం ఉంటే, ఆ రాగ విలువ ఉంటే డెఫినెట్గా హిట్ అవుతుందని ఆయనకు తెలుసు. అందుచేత ఈ పాట సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నుంచి దేవులపల్లి గారి రచన, సంగీతం మాస్టర్ వేణు గారు. మరి ఒక ప్రేయసి తన ప్రియుడు నిద్రిస్తున్నప్పుడు ప్రకృతిని సైతం శాసిస్తుంది సడి చేయొద్దని. గాలిని, నీరుని, నింగిని, నేలని, ఏదైనా కదా తన ప్రియుడు ముందు అన్ని బలాదులే. మరి రాజమొక చిత్రం నుంచి సడిసేయ పోగాలి సడిసేయ పోగే పడలి ఒడిలో రాజు పవ్వణించేని అంటూ హాయిగా పాడుతున్నారు విజయలక్ష్మి గారు. వర్షకాలం శుద్ధ సన్యాసి అనుకుంటారు, అది ఉదయ రవిచంద్రిక అంటారు. వీళ్ళు త్యాగస్పతులు.
చిగురాకులలో చిరకమ్మ కూడా జరగండి. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు చూసే. అంత పట్టుండబట్టే వారికి నారాయణరెడ్డి గారు సినీ రాగా విశ్లేషణ విశారగా బిరుదుతో సత్కరించారు. 1952 నుంచి వారు నాటకాలలో ఎన్నో నాటకాలు ప్రదర్శించి మరి కళారంగం పట్ల వారికి అభిరుచితో మీరు చూస్తూనే ఉన్నారు. మరొకసారి గట్టిగా చెప్పకుండా తప్పేంటున్నారు. మూగనమ్మ చిత్రం నుంచి రాజాది వారి రచన, సంగీతం ఆర్ గోవర్ధన్ గారు. మరి ఇంతవరకు తోడు నీడ గురించి ఎన్నో పాటలు విన్నాం. ఆ తోడు విడిపోతే, తన సర్వస్వం అనుకున్న భార్య దూరమైపోతే ఆ భర్త పడే బాధ వ్యధ ఎలా ఉంటుందో ఈ పాటలో మనం చూపిస్తున్నారు. నిజమైన కలయిన నిరాశలు ఒకటేలే. ఎన్ని వెన్నెలుంటే ఏంటి, ఎంత సంతోషం ఉంటే ఏంటి, పంచుకునే భార్య లేనప్పుడు అదంతా ఈ దాడితో సమానం అంటూ అద్భుతంగా రక్షించారు రాజరెడ్డి గారు. మరి ఈ పాటని ఎవరు పాడుతున్నారో మీకు తెలుసా? మీరందరూ ఎంతో అభిమానించే సింగర్. గట్టిగా చప్పట్లు కొడితేనే వారు దివ్య చిత్ర గారికి స్వాగతం సుస్వాగతం. బదలైనా
ఒక గోరింక ఒక చిలకమ్మ పాడుకునే ఒక తీయని పాట వినిపిస్తారు. చిత్రం పరమానంద శిష్యుల కథ, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఘంటసాల మాస్టర్ గారు. మరి ఈ పాటలో ఎన్టీ రామారావు గారు, బిఆర్ విజయ్ గారు నటించారు. వారిద్దరి జంట ఎలా ఉంటుందంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటుంది. అలాంటి జంట కలిసి నటించిన ఒక కమ్మరి పంట నాలోని రాగం నీవే నడయాడు నీవే నీవే అంటే ఈ పాటని వెంకట్రావు గారు, విజయలక్ష్మి గారు వినిపిస్తున్నారు. వారికి వెల్కమ్. అంటూ పాట వినిపిస్తున్నారు మిత్ర గారు, ప్రసన్న లక్ష్మి గారు. మరి ఈ పాట హర్నాథ్ పైన, ఎల్ విజయలక్ష్మి గారి పైన చిత్రీకరించిన పాట.
యేసుదాస్ గారు సినీ రాగ సుధాంబుది అనే బిరుదుతో వీరిని సత్కరించారు. అందుకు మరోసారి మరి ఇప్పుడు వినిపించబోయే పాట ఏమిటంటే సీన్ చెప్తాను, సినిమా ఏంటో మీరు చెప్పాలి. ఒక బావ మరదళ్ళు ఒక వర్షం పడుతున్న వేళ ఒక పాడుపడిన కోటలోకి వెళ్తారు. అక్కడ తలదాచుకుంటారు. అప్పుడు ఆ బావను కవ్విస్తూ ఆ మరదల పిల్ల ఉడికిస్తూ ఇలా పాడుతుంది. పిలచిన దిగువటరా మల్లీశ్వరి. అవునండి. మరి ఆ మల్లీశ్వరి భానుమతమ్మ గారంటే ఆ నాగరాజు గారు, మన ఎన్టీఆర్ గారు. ఆ పాట మీకు వినిపిస్తున్నాను. ఈ పాట రచన దేవులపతి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ పాట వినిపిస్తున్న వారు విరక్షి గారు. పాటకి ఇలా కాపీరాలు చేశారు. సాధారణ
మరొక పాట. తోడు లేని ఒక వ్యక్తి పాడుకునే వ్యథ. ధర్మదాతగా పేరు కాంచి చేతికి ఎముకలు లేకుండా దానధర్మాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్నీ కోల్పోయి, అందరూ దూరం అయిపోయి, తన భార్య ఒక గుప్పెడు పూర్తిగా మారిపోయి, పిల్లలు తను వదిలి వెళ్ళిపోయి, తన భవంతి ఒక శిథిలావస్థితిలో ఉంటే ఆ మనసు పాడుకునే పాట ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి వినండి. ధర్మదాత చిత్రం నుంచి డాక్టర్ జి నారాయణ గారు రాసిన ఈ పాటకి టి తిరుపతిరావు గారు సంగీతాన్ని అందించారు. ఈ పాటని వెంకట్రావు గారు మనకు వినిపిస్తున్నారు. వారికి స్వాగతం. ఓ ధర్మదాత అనే పాట విందాం.
జయబేరి ఈ చిత్రం నుంచి ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతంలో మల్లాది గారి రచన ఆ బేరి రాగంలో కూర్చబడిన ఈ పాట రాగమయ్యి రావే. మరి అద్భుతమైన పాట వినిపిస్తున్నవారు మిత్ర గారు.
పాటల్లో నటించిన వారు అక్కినే నాగేశ్వరరావు గారు. మరి అలాంటి అక్కినే నాగేశ్వరరావు గారే స్వయంగా మన చార్యర్ గారికి రాగం మార్తాండ అన్న పిలుపుతో సత్కరించారు. మరొకసారి వేణుమాధవని కాసేపు ఆపేస్తే మంచి పాట వినిపిస్తాను. తోడు నీడలో మరో పాట. భార్యాభర్తల బంధం గురించి నేను చెప్పడం కంటే అది ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిందే. అలాంటిది భార్య భర్తని తాకత్తు అంటే ఇంకా సృష్టికర్తనే ఉంటుంది చెప్పండి. నేలతో నీడ అన్నది తను తాకరాదని అంటూ ఈ పాటని ఇప్పుడు విందాము. మంచి రోజులు వచ్చాయి ఈ చిత్రం నుంచి. దేవులపల్లి వారి రచన, సంగీతం ఈ చలపతి గారు. మరి పాట వినిపిస్తారు హరిచరణ్ గారు. వారి నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు నన్ను తాకరాదని, గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని, ఒక భార్య అన్నది. కొసలు తాకనిదే దీన పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా, తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే, నీవు లేవు నేను లేను, నీవు లేవు నేను లేను, లోకమే నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, ఒకటితో రే అన్నది నన్ను తాకరాదని. రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా, మధుకొండను తాకనిదే మందారం మురిసేనా, మేలు మేలు తాకనిదే మనసు మనసు కలవనిదే, మమత లేదు మనిషి లేదు, మమత లేదు మనిషి లేదు, మనుగడే నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, ఒకటితో రే అన్నది నన్ను తాకరాదని. అందరానితనము ఒంటరితనము అనాదిగా ఈ జాతికి అదే మూలధనము, అందరానితనము ఒంటరితనము అనాదిగా ఈ జాతికి అదే మూలధనము, ఇక సమభావం సమధర్మం నా జీవనమనివార్యం, తెలుసుకొంట మీ ధర్మం, తెలియకుంటే మీ ధర్మం. నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు నన్ను తాకరాదని, గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని.
వినిపిస్తాను ఇప్పుడు. హుషారైన పాట కానీ చప్పట్లు వినిపిస్తాయేమో అనుకుంటాను. నా కోసం కదండి, మా సింగర్కి ఒకలాంటి ఇస్తాం అనమాట మీకు కొట్టే చప్పట్లతోటి. పాట ఏమిటంటే పూలరంగం చిత్రం నుంచి ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు అనగానే పాట ఎంత రొమాంటిక్ గా ఉంటుందో చెప్పిన అవసరం లేదు. నీ జిలుగు బయట నీడలోన నిలువని నన్ను నిలువని, నీ అడుగులోన అడుగు వేసి నడువని నన్ను నడువని. మరి పాట మిత్ర గారు ప్రసన్న లక్ష్మి గారు వినిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు ఆహ్వానిస్తారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. మరి
ప్రేయసి ఒకసారి తన మనసులోని భావాలు ఎంతగా చెప్పినా అర్థం కావేమో ప్రియుడికి. అందుకని చందమామతోటి పూలతోటి చెప్తూ ఉంటుంది, పువ్వులే ఎందుకో కవ్వించి నేడు మరి అంటూ ఈ పాటని పాడుతున్నారు విజయలక్ష్మి గారు మరి వెంకట్రావు గారు. ఈ పాటకి సంగీతం బి శంకర్ గారు అయితే చిత్రం అమ్మాయికుడు. మరి పాట ఏమిటంటే చందమామ రమ్మంది నేడు చల్లగాలి రమ్మంది నేడు అంటే వెంకట్రావు గారు విజయలక్ష్మి గారు వినిపిస్తున్నారు. వారి స్వాగతం. మరియు రామూర్తి గారి స్వరరచనలో తెనాలి రామకృష్ణ ఈ చిత్రం నుంచి తీరిన నా కోరికలే అనే భానుమతి గారి పైన చిత్రీకరించిన ఈ గీతాన్ని ఇప్పుడు విందాము. లక్ష్మి గారి వారికి స్వాగతం.
అంచేత మీరు చికాకు కూడా అక్కడ ఏదంటే కవిత పద్మభూషణ్ టాటా శ్రీ గారికి ఆహ్వానం ఆదాపుగా వందనాలు చేస్తున్నాం. ఎన్నో పాటలు విన్నారు. ఇప్పుడు మరొక పాట వినిపిస్తున్నాను. నీ మది చల్లగా స్వామి నిద్రకు, ఏ తీరులు ఎందుకు, ఏ సౌఖ్యములు ఎందుకు, ఆత్మశాంతి లేనిది, మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిది. ఈవిరాజు గారి సంగీతంలో ఈ పాట ధర్మాధయం మా చిత్రం నుంచి మరి పాట వినిపిస్తున్నారు విజయలక్ష్మి గారు. వారికి స్వాగతం. డాక్టర్ సి నాగిరెడ్డి గారి రచన మరో గీతం. చిత్రం శ్రీకృష్ణ అవతారం. నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకో ఈ స్వామి అంటూ ఈ పాటని మనం విందాం. ఈ పాట వినిపిస్తున్న వారు వెంకట్రావు గారు, ప్రసన్నలక్ష్మి గారు. Yeah.
అంటే దేవుడి తోడు నిన్ను మించిన అందగతి లేదు అని. మరి దేవుడి తోడు మిమ్మల్ని మించిన కవి లేని అంటారు నారాయణరెడ్డి గారు. నారాయణరెడ్డి గారు రాసిన మరో గీతం ప్రతిహృదయాల చిత్రం నుంచి జీకే వెంకటేశ్వర గారి సంగీతంలో కలలు కన్న రాత అనే గీతాన్ని విందాం. ఈ పాట వినిపిస్తున్నారు విజయలక్ష్మి గారు. కలలు కన్న
రచన మనసు మంగళ చిత్రం నుంచి ఏ శుభ సమయంలో ఏ కవి హృదయంలో మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు అనే ఈ యుగల గీతాన్ని కూడా విందాము. ప్రసన్న లక్ష్మి గారు, మిత్ర గారు. సంగీతంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన నీలో నేనే నాలో నీవై తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము అనే పాటని ప్రసన్న లక్ష్మి గారు హరిచరణ్ గారు వినిపిస్తున్నారు. ఒక అధ్యాయం ఉందిగా
Thank you.